నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం వీలునామా సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 26వ జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఎం వెంకటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, కొన్ని సందర్భాల్లో వీలునామా రాశాక మళ్ళీ అదే ఆస్తిని వేరే వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది చెల్లుబాటు అవుతుంది? వీలునామా అనేటువంటిది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అమల్లోకి వస్తుంది కాబట్టి అతను బతుకుండగా ఆ వీలునామా రద్దు చేసిన అవకాశం అతనికి ఉంటుంది. గిఫ్ట్ డీడ్ అతను బతుకున్న కాలంలో కనుక గిఫ్ట్ డీడ్ చేసినట్లయితే ఆ గిఫ్ట్ డీడే చెల్లుతుంది అనమాట. వీలునామా రాసినంత మాత్రాన ఆ రాంచుకున్న వ్యక్తికి ఎమ్మటి హక్కులు అనేటువంటి ఏమీ రావు. అతను చనిపోయిన తర్వాత మాత్రమే దానికి హక్కు వస్తుంది కాబట్టి ఆయన బ్రతుకుండగా దాన్ని వేరే వాళ్ళకి అమ్మినట్లయితే ఆ వీలునామా చెల్లకుండా పోతుంది ఆటోమేటిక్గా. ఓకే. అలాగే గిఫ్ట్ డీడ్ కాకుండా వీలునామా రాసిన తర్వాత వీలునామా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్న తర్వాత వేరే వాళ్ళకి అమ్మితే పరిస్థితి ఏంటి? వీలునామా రిజిస్టర్ చేశారనేది చేయలేదనేది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ వీలునామా చేసినా కానీ తను బ్రతుకున్న టైంలో అతని కనుక అమ్మేసినట్లయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆయన చనిపోయిన నాటికి ఆ ప్రాపర్టీ అతని పేరు మీద ఉండాలి. ఈ లోపల తన గిఫ్ట్ కానీ అమ్మేసుకున్నా కానీ చేసుకున్నట్లయితే ఆ ప్రాపర్టీ ఉండదు కాబట్టి ఆ వీలునామా ద్వారా అతనికి ఎటువంటి ఆస్తులు రాదనమాట. వీలునామా చెల్లదు. అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయినట్టుగానే భావిస్తారండి. మరి కాల్ తీసుకుందాం. కడప నుంచి రూప గారు. హలో రూప గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. మా ఫాదర్ వీలునామా రాశారు మేడం. ఎవరి పేరు మీద రాశారమ్మా? మాకు మేము ముగ్గురికి రాశారు. కానీ మా అన్నయ్య వచ్చి చనిపోయారు, అన్మ్యారీడ్. అబ్బాయి నాన్న చనిపోయారు. ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది మేడం? మీ నాన్నగారు చనిపోయారు? నాన్న చనిపోయారు, వీలునామా రాసి చనిపోయారు. ముగ్గురికి భాగాలు పంచారు. ఓకే. మీ అన్నయ్య అన్మ్యారీడ్? అన్న అన్మ్యారీడ్. ఓకే. సడన్ గా చనిపోయారు. ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది? మీ ముగ్గురు పేరు మీద రాశారని చెప్తున్నారు కదమ్మా మీరు. రాశారు, మాకు వచ్చేసింది మేడం. కానీ ఇప్పుడు అన్నయ్యది ఉంది కదా, అది ఎవరికి వస్తుంది? ఓకే. మీ మదర్ ఉన్నారమ్మా? మదర్ ఉన్నారు. ఓకే. జడ్జి గారు, అంటే మీ అన్నయ్య గారు బతికే ఉన్నారమ్మా? లేదు సార్, చనిపోయారు. ఓకే. మీ అన్నయ్య గారు చనిపోయారు కాబట్టి మీ అన్నయ్య గారికి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళకి వస్తుంది. చనిపోయినప్పుడు మదర్ అనేటువంటిది మనకి ఒక వ్యక్తికి చనిపోయినట్లయితే మదర్ వారసురాలు అవుతుంది. మదర్కి వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. అంటే మదర్ డైరెక్ట్ మా దాని మీద రాయచ్చు సార్? మీ దాని మీద కాదండి. మీ మదర్ తనకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకు రాయచ్చా? మదర్కి వచ్చిన తర్వాత ఆ హక్కు ముందు ఆమె పేరు మీద మ్యూటేషన్ చేసుకొని తను ఎవరికి కావాలంటే తను చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, వారసత్వ ధృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలి? వారసత్వ ధృవీకరణ పత్రం ఎవరైతే పూర్వీకులు చనిపోయిన తర్వాత అనువంశికంగా వచ్చే ఆస్తులు ఉంటాయి కదా, అది అనువంశికంగా వచ్చేది అందరికి వారసులందరికీ సమానంగా వస్తుంది. అది ప్రభుత్వ రికార్డుల ద్వారా ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టు మ్యూటేషన్ చేయించుకోవడం. వాళ్ళు లోకల్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ గా ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి పత్రాలను అంటే ఆటోమేటిక్ గా ఆస్తులు అనేది బదలాయింపు జరుగుతుంది. అట్లా కాకుండా ఎవరైనా ఉంటే సక్సెషన్ సర్టిఫికేట్ ద్వారా కోర్టు నుంచి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్స్ ద్వారా కోర్టు ద్వారా ఆర్డర్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి మళ్ళీ పత్రాలు పొందే అవకాశం ఉంటుందండి. కాల్ తీసుకుందాం అండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో నాగేంద్ర గారు, నమస్తే అండి. చెప్పండి. ఓకే. చనిపోయిందని మేము వీలునామా లేకుండా అదే వీడా సొంత చేసుకున్నామమ్మా. 15 ఎకరాలు. ఓకే. అయితే ముగ్గురు అక్కజలేను, ముగ్గురు అన్నదమ్ములు. అయితే మాకు కావాలని ఇప్పుడు వచ్చిందమ్మా. మా వాళ్ళు అమ్ముకున్నారు ఇద్దరు. 2 ఎకరాలు వాళ్ళు సంతకాలు పెట్టిన ఆడపిల్లలు. ఓకే. ఆడపిల్లలు ఇద్దరు సంతకాలు ముగ్గురు పెట్టినమ్మా. ఇప్పుడు సమస్య ఏంటండి? అదే వాళ్ళు చేసేసిందమ్మా. ఓకే. 15 సంవత్సరాలు అయింది మా పేరు మీద. సంతకాలు ఎప్పుడు పెట్టారు వాళ్ళు మీకు, మీ చెల్లెళ్ళు? మా అక్క వాళ్ళు
వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మినప్పుడు పెట్టిందమ్మా. మ్మ్. మా తమ్ముడు అమ్ముకున్నాడు 2 ఎకరాలు, మ్మ్. వాళ్ళకి పెట్టిండు. 1 ఎకరా వాళ్ళు తీసుకున్నారు. ఓకే, మీ తమ్ముడు అమ్ముకున్నప్పుడు పెట్టారు, ఆయన ఆస్తిని ఆయన అమ్ముకున్నప్పుడు వీళ్ళు కూడా సంతకాలు పెట్టారు. ఇందులో మాకు ఎలాంటి హక్కు లేదని, అంతే కదా? ఆ, ఆ. ఆ భాగంలో మాత్రమే, మీ తమ్ముడు గారు అమ్ముకున్న భాగంలో మాత్రమే పెట్టారు సంతకాలు, అంతే కదండి? అవునమ్మా. ఓకే. తర్వాత మాకు మాకు 2 పెట్టిందమ్మా. మళ్ళా మ్మ్. మా చెల్లెండి 2 పెట్టింది. ఓకే, ఇంకొక చెల్లి ఉన్నారు ఇప్పుడు, ఇంకొక ఆయన పెట్టలేదు. ఆవిడ అభ్యంతరం చెప్తున్నారా? ఆ ఇంటిలో మన చెత్తం రాకముందు పెళ్లి అయిపోయిందమ్మా. ఇప్పుడు మ్మ్. ఆయన కేసు పెట్టింది ఒకటి. ఆయన తీసుకున్నది 3 సార్లు ఆయన తీసుకోబట్టి పైసలు డబ్బులు కూడా తీసుకొని మళ్ళా పెట్టింది ఆస్తి సంతకం పెట్టకుండా. మీ నాన్నగారు ఏ సంవత్సరంలో అప్పుడు తెలియకనే మీ నాన్నగారు ఏ సంవత్సరంలో చనిపోయారండి? 2007 అమ్మా. 2007లో. ఓకే. ఉం. ఆస్తి మీ నాన్నగారికి వారసత్వంగా వచ్చిందా, స్వార్జితమా అండి? పెద్దలం పెంచిన ఆస్తి అమ్మా. ఓకే, జడ్జి గారు. ఇప్పుడు పెద్దలు సంపాదించిన ఆస్తిలో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు పంచుకున్నారండి అందరూ? పంచుకున్నాం. పంచుకున్నప్పుడు మీ మీ పంచుకున్నప్పుడు అప్పుడు పెట్టించుకోలేదు సార్ సంతకాలు. ఆ, తర్వాత వాళ్ళు అమ్మినప్పుడు పెట్టిండ్రు. మా నాయన అప్పు చేసుకోతే 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకున్నాము అప్పు కట్టనికే. ఎక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పెట్టారండి? ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మా తమ్ముడు పెట్టిండ్రు, 2 ముగ్గురు పెట్టిండ్రు. ఒకవేళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సంతకం పెట్టినట్లయితే వాళ్ళ యొక్క హక్కును వదులుకున్నట్టుగా భావించవచ్చు. అలాగే డబ్బులు మీరు ఇచ్చినట్టుగా కూడా ఏమన్నా వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నట్లయితే ఆ 2 కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరు మీ తరపున అటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. మాకైతే 2 పెట్టిండ్రు సార్. 4 ఎకరాల నరకు 2 పెట్టిండ్రు. మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పెడితే సరిపోతుందండి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టింది సార్. సరిపోతుందండి. అలా కాకుండా మీ నాన్నగారు కనుక మీకు గిఫ్ట్ చేశారనుకోండి, గిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళ సంతకాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు పెట్టారు కాబట్టి అది మీకు చెల్లుతుందండి. అది అవును సార్. 2 పెట్టిండు, ఒక ఆయన పెట్టలేదు సార్. పెట్టిన వాళ్ళంతా జరుగుతుందండి, పెట్టిన వాళ్ళకి చెల్లదండి. ఆవిడ కూడా ఫాటో వెళ్తుంది. అదే వాళ్ళది అప్పుడు అయింది కదా సార్. వాళ్ళు తీసుకొని కూడా పెట్టలేరు అన్నమాట. డబ్బులు తీసుకున్నారు. అది మీరు కోర్టులో ప్రూవ్ చేయగలిగితే, డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు కట్టట్లేదని పెట్టలేదని మీకు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందండి. కోర్టులో మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విషయాలు చెప్పారో ఆ విషయాన్ని మీరు కోర్టులో నిరూపించుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందండి. 40 సంవత్సరాలు అయిపోయింది సార్. పెళ్లికి దీనికి సంబంధం లేదండి. పెళ్లి చేసుకున్నంత మాత్రం రాదు అనేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆస్తి మీ నాన్నగారిది కాబట్టి, ఆయన చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా వారసులందరూ కూడా వాటా వచ్చే అవకాశం. అది చాలా మంది తెలియక పెట్టించుకోరండి. అంటే 70 ఎకరాలు అయితే అమ్మిండు సార్. మొత్తం అమ్మి వాళ్ళకే ఇచ్చాడు. ఆడపిల్లలకు పెళ్లిళ్లకు 70 ఎకరాలు అన్ని తెచ్చాం సార్. మేము కూడా కోట్ల 70 ఎకరాలు అమ్మిండు. 70 ఎకరాలు అమ్మి వాళ్ళకే ఇచ్చాడు డబ్బులని. అది మీరు నిరూపించగలిగితే సరిపోతుందండి. ఇచ్చిన సార్, లాయర్స్ ఇచ్చిన. అది సరిపోతుందండి. అది సరిపోతుంది. 70 ఎకరాలు అమ్మిండు సార్. సరిపోతుందండి. అది మీరు కోర్టులో ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. హైదరాబాద్ నుంచి అభిలాష్ గారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది మా తాతయ్య 1 ఎకర్ ల్యాండ్ ఉండేది సార్. మా తాతయ్య అంటే వర్ణాలం ఉండేది. సో మా తాతయ్య ఎక్స్పైర్ అయ్యిండు. అయితే మొన్న రీసెంట్ మా నాయనమ్మ ఎక్స్పైర్ అయినప్పుడు మనకి ఇంకా ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. సో మా తాతయ్య అయితే సంతకం పెట్టలేదని చెప్పారు. సో దీని గురించి కొంచెం మాకు వివరణ ఇవ్వాలి సార్. మీ తాతయ్య గారు అంటే నాన్న వాళ్ళ నాన్నగారా అండి? నాన్న వాళ్ళ సార్. ఓకే, లాయర్ గారు. ఏంటండి ప్రాపర్టీ? అది హౌస్ ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ? ల్యాండ్ ప్రాపర్టీ, అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్. అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు సార్. అలా వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఇల్లీగల్ ట్రెస్పాస్ ఉన్నారా, లేకపోతే వాళ్ళు అంటే కొన్న రకంగా ఉన్నారా? వాళ్ళు అంటే వాళ్ళు ఏమనంటే సంతకాలు పెట్టారు అనేసి అని చెప్తున్నారు సార్. కానీ మేము మా నాయనమ్మ అయితే మాకు చెప్పింది ఏంటంటే మా తాతయ్య సంతకం లేదని చెప్పేసి అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మాకు మా తాతయ్య సిగ్నేచర్ అయితే పెట్టలేదు సార్. సో వాళ్ళ నాకు తెలిసి ఇల్లీగల్ గా ఉన్నారని సార్ నాకైతే. ఓకే,
ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీరు పాహనీ పేపర్లు దొరుకుతాయండి, ఓకే రెవెన్యూ ఆఫీస్లో పాహనీ పేపర్లు దొరుకుతాయి. వాటిని నకలు తీసుకొని ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు ఎవరి పేరు వస్తుందో చూసుకొని మీరు ఒకవేళ అది జరగలేదు అంటే ప్రాపర్ వేలో అది ట్రాన్స్ఫర్ జరగలేదంటే దాన్ని మీరు డిస్ప్యూట్ చేసి కోర్టులో మీ రైట్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. హౌస్ లాంటిది ఏమైనా ఉండి అది మీరు మీరు సంతకాలు పెట్టకుండా ఇంకెవరికన్నా పోయింది అన్నప్పుడు, మీ నాన్నమ్మ గారు కూడా చనిపోయారు కదా, అవును సార్. ఓకే, దానికి సంబంధించి ఒకవేళ మీరు రికార్డు మీ పేరు మీద బదలాయింపు కోసం మీరు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అది ఎవరికన్నా ఉందా, మారిందా లేదా, సంతకాలు ఎవరైనా వేరే ఫోర్జరీ చేసి అట్లా ఫ్రాడ్ డాక్యుమెంట్ ఏమైనా క్రియేట్ చేశారని తెలుస్తుంది. కాకపోతే పెట్టినరా లేదా అనేది అబయాన్స్లో క్వశ్చన్ మార్కులో మీరు ఏది కూడా క్లెయిమ్ చేయడానికి లేదు. ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సార్ 1 minute సార్, నేను మీరు చెప్పారు కదా సార్, అయితే నేను ఒక చెక్ చేసి మాత్రం అంటే సంతకం అయితే మా తాతయ్య అయితే లేదు సార్. నేను డాక్యుమెంట్ నెంబర్ మీకు చూపించాను నేను. అంటే మీ తాతయ్య గారిది సంతకం కాదని మీరు నమ్ముతున్నారా? అవును సార్, లేదు సార్. ఓకే, అట్లాంటిది లేనప్పుడు మీరు డిస్ప్యూట్ ఏదైతే ఉందో కోర్టులో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా. చూడండి, ఒకవేళ పానీలలో మా తాతయ్య పేరు ఉంది కానీ మా సేల్ డాక్యుమెంట్ ఏదైతే ఉండాలి మా అది మీరు ఫోర్జరీ చేసినట్టుగా మీకు అనిపించి మీ తాతగారిని మోసం. ఇక్కడ 2 రకాలు, ఒక వ్యక్తికి సంబంధం లేకుండా దొంగ సంతకాలు పెట్టుకొని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ తన పేరుకి బదలాయింపు, ఒక వ్యక్తి బదలాయింపు చేసుకున్నా, లేకపోతే మోసపూరితంగా దురుద్దేశంతో బెదిరించి సంతకాలు తీసుకున్నట్టుగా మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే ఆ ప్రాపర్టీ వాళ్ళ నుంచి మన అసలైన వారసులకు వచ్చే అవకాశం ఉంది. అయితే సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు కొన్నారు కదా సార్, వాళ్ళకేమైనా నష్టపరంగా ఏమన్నా చెల్లించడం ఉంటుందా, లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా పరిహారం అనేది ఉండదండి. ఏదైతే మోసపూరితంగా జరిగిన ఏమైనా ఫ్రాడ్ చేసి ఫోర్జరీ చేసి అంటే ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ ద్వారా జరిగిన డాక్యుమెంట్ ఏదన్నా కానీ వాళ్ళకు పరిహారం కట్టించాలని కోర్టు చెప్పదు. మీకు ఇచ్చే ఆస్తులు మీకు బదలాయింపే చెప్తుంది కదా తప్పిస్తే వాళ్ళు కొన్నారు అనేది మోసపూరితంగా చేసిన దానికి, బెదిరించి తీసుకున్న దానికి డబ్బులు ఇచ్చింటారని కూడా ఉండదు కదా. దాంట్లో ఇచ్చినట్టుగా మెన్షన్ చేసుకుంటారు, ఇచ్చింటారనేది కూడా నమ్మకం ఉండదు. అవన్నీ కోర్టు నిజాలన్నీ కోర్టులో నిరూపణ అవుతాయండి. ఒకవేళ అది వాళ్ళు మోసపూరితంగా చేసుకున్నారు, ఫ్రాడ్ చేశారు, ఒకవేళ ఫోర్జరీ చేశారని కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పైన అంటే అది దాన్ని రద్దు చేయడం కాకుండా మీరు వాళ్ళకు మళ్ళీ కాంపెన్సేట్ చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టాలనే విధంగా అయితే తీర్పు రాదు. ఏలూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నాది ప్రాబ్లం ఏంటంటే మా అత్తగారికి మా ఆవిడ ఒక్కటే లోన్ డాటర్ అన్నమాట. హలో, వినిపిస్తాను, చెప్పండి. ఆ లోన్ డాటర్ అన్నమాట. ఆవిడ ప్రాపర్టీని మా ఆవిడ పేరు మీద వీలునామా రాస్తారు. స్టాంప్ పేపర్ మీద ప్రాపర్ స్టాంప్ పేపర్ మీద వీలునామా రాసి ఇద్దరు విట్నెస్ సిగ్నేచర్ అన్ని చేశారు. అయితే ఏంటంటే వీలునామా రిజిస్టర్ మాత్రం చెయ్యలేదు, వీలునామా రిజిస్టర్ చేశారు అనమాట. ఇప్పుడు మ్యూటేషన్ కోసం మున్సిపాలిటీ ఇస్తే వాళ్ళు వీలునామా రిజిస్టర్ చేయలేదు కాబట్టి దీని ప్రొసీజర్ ఏదో ఉంటుందని డిలే చేస్తున్నారు. వీలునామా రిజిస్టర్ చేయకపోతే చెల్లదా? ఓకే, జడ్జి గారు. సార్, వీలునామా అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక తెల్ల పేపర్ మీద రాసుకున్నా కానీ వీలునామా అనేటువంటి చెల్లుతుంది. దానికి కావాల్సింది 2 సాక్షులు మాత్రమే ఉండాలి. అలాగే ఎవరైతే రాశారో వాళ్ళ సంతకం ఉంటే సరిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు మేము ఇది రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చెల్లదు అనేటువంటిది ఇల్లీగల్ అండి. అది ఖచ్చితంగా మీకు మీ అత్తగారు చనిపోగానే అది అమల్లోకి వస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళు లేదండి, అది వాళ్ళు డినై చేయడం లేదండి. ఖచ్చితంగా మీరు డెత్ సర్టిఫికేట్ 2 పెట్టగానే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి ఉంటుందండి. ఎస్ సార్, ఎస్. మీరు అబ్సల్యూట్లీ ఫెయిర్ కేసు అండి, దాన్ని చేయొచ్చు. మీరు వాళ్ళు చేయను అన్నట్లయితే ఉన్నతాధికారులు తెలియజేయండి. మీరు తెలియజేసి ప్రాపర్గా మన ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు చేసుకుంటే అయిపోతుందండి. మీ కమిషనర్ ఉంటారండి, కమిషనర్ మున్సిపాలిటీ ఉంటారు, ఆయన కలవండి, ఆయన మీకు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు కూడా చేయకపోతే నెక్స్ట్ మనం ఆయన పరిధిలోనే అయిపోతుందండి, కమిషనర్ గారు చేస్తారు. కింద స్టాఫ్కి తెలియపోవచ్చు బహుశా లా అనేటువంటిది. కమిషనర్ వ్యక్తికి చట్టబద్ధంగా ఆయన యాక్ట్ చేయాలి కాబట్టి ఆయనకు అన్ని తెలుసుంటాయి. మీరు కమిషనర్ గారిని కలిస్తే మీకు ఎక్కడున్నా కానీ కమిషనర్ అయితే కమిషనరు, ఒకవేళ విలేజ్లో అయితేనేమో ఈవో ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు గ్రామ పంచాయతీల్లో, ఆయన కలవడం సరిపోతుంది.
గద్వాల్ నుంచి బాలస్వామి గారు. హలో హలో, బాలస్వామి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మాది ల్యాండ్ ఉంది మేడం. ఇట్లా మా అమ్మ పేరు మీద చేపించి నేను కొని ఓకే. 5 మంది మా అన్నదమ్ములం. మ్మ్. ఓ తమ్ముడు చనిపోయినాడు. ఓకే. మా మరదలు కూడా చనిపోయింది. 2 చనిపోయినారు. వాళ్ళు 3 చచ్చినారు. వాళ్ళు భార్య భర్త 2 చచ్చినారు. మ్మ్. అయితే మా అమ్మ ఏం చేసింది, ఎవరు తెలియకుండా మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ముగ్గురు పోయి రిజిస్ట్రేషన్ తెల్లాల పేరు మీద చేపించినారు దాన్ని పొలం ల్యాండ్. ఓకే, మీకు తెలియకుండా. ఇద్దరు ఆడపిల్లలు ఉండరు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలకు తెలియకుండా, మాకు తెలియకుండా, ఇద్దరు తెలియకుండా ముగ్గురు పోయి తెల్లాల పేరు మీద కొన్నట్టు చేపించినారు మేడం. ఎట్లా చేయాలి మేడం దీన్ని? ఓకే, మీ మదర్ వెళ్ళారా సంతకాలు పెట్టడానికి? ఎవరు మేము వెళ్ళలేదు మేడం. ఎవరు వెళ్ళలేము. మీ మదర్ కూడా వెళ్ళలేదా అండి? లేదు మేడం, ఎవరు లేరు. మా అమ్మ పోయింది. ఓకే. పేరు మీద కూడా ల్యాండ్. ఓకే, ఆవిడ వాళ్ళ పేరు మీద రాసేసింది, రిజిస్టర్ చేసేసారు. కోడళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది తెలియకుండా. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఆవిడ ఇష్టపూర్వకంగానే చేశారా, బలవంతంగా ఏమన్నా చేయించారా? ఆమెకి ఏం ధ్యాస ఉండదు. ఎట్లా మాట్లాడేది ధ్యాస లేదు. ఇప్పుడు ఏడుస్తుంది, నాకు తెలియదు. ఒక బొట్టె వస్తుంటే వచ్చినాను అని మొత్తుకుంటుంది ఆమె. ఓకే. ఓకే, ఇప్పుడు మీకు కూడా రావాలి, కానీ వాళ్ళ ముగ్గురు తీసుకున్నారు, అంతే కదండి? వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు మేడం. ఇద్దరు మా తమ్ముడు మరదాలు తెచ్చినారు. వాళ్ళ పిల్లలకు కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఆ ప్రాపర్టీని మీరు కొని మీ మదర్ పేరు మీద పెట్టారా? నేను కొని అందరూ ఐకమత్యంగా ఉంటున్నాం మేడం. అప్పుడు ఓకే, అందరూ కలిసి ఉన్నప్పుడు కొన్నది. ఓకే, కొని ఆమె పేరు మీద చెప్పిందా, ముస్లమ్మ పేరు మీద ఉండండి అని చెప్పి చేపించిన. నేనే పెద్ద కొడుకు ఇంట్లో. ఓకే, సో అందరూ అన్నదమ్ముల మీద కలిసి సంపాదించిన డబ్బుతోటి ఆవిడ కొనిపెట్టారు, అంతే కదండి? అవును మేడం, అవును మేడం. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. ఏమండి, ఉమ్మడి కుటుంబ ఆస్తులు, ఉమ్మడి ఆదాయంలో తీసుకున్నటువంటి ఆస్తి అది. మీరు పెద్ద మనిషి ఉన్నారు ఇంట్లో, కుటుంబ పెద్ద అమ్మగారు ఉన్నారు కాబట్టి అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈ విషయం మీ అమ్మగారు వాళ్ళు బలవంత పెట్టి మోసపూరితంగా ఆమెకు తెలియకుండా సంతకం తీసుకొని వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. నాకు అంటే మనస్ఫూర్తిగా పెట్టలేదు, నేను ఇష్టపూర్తిగా చేయలేదు అనేది మీ అమ్మగారు అంటున్నారు. కాబట్టి ఇది రద్దు మాట్లాడలేదు అంటున్నారు కదా ఇప్పుడు మీ అమ్మగారు. నేను అంటున్నా ఇప్పుడు ఏమైంది, ఆమెకి మధ్య తప్పిపోయింది పూరా. మధ్య తప్పింది. ఆ టెన్షన్ నుంచి మధ్య తప్పిపోయింది. ఆమె మరి ఏం మాట్లాడతలేదు. సరే అండి, మీరు ఒక దావా వేసుకోవడానికి అవకాశం ఏముందంటే, మీ అమ్మగారు అంటే ఆమె పూర్తి మతి స్థిమితం లేకుండా అయితే లేదు, దాదాపుగా ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్లో ప్రెషర్లో ఉంది, డిస్టర్బ్ అయింది. మీరు దావా వేసుకోవడానికి అవకాశం ఏముందంటే, మీరు ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి ఆస్తి అందరు కలిసి స్వార్జితం మీద ఉమ్మడి ఆస్తి తీసుకొని మీ మదర్ పేరు మీద పెట్టారు. కొంతమంది అంటే మీ తమ్మును వాళ్ళు ఆమెను మోసపూరితంగా ఆమెని ప్రలోభాలకు గురి చేసో లేకపోతే ఏదో నమ్మక ద్రోహం చేసినట్టుగా వేసి సంతకాలు తీసుకున్నారు. కాబట్టి మీరు దావా వేయడానికి వీలుంది, దావా వేసుకోవడానికి వీలుందండి. ఉమ్మడి ఆస్తిలో ఉమ్మడి ఆస్తి అంటే స్వార్జితం మీద తీసుకున్నారు కాబట్టి, కుటుంబం మీద అమ్మ పేరు మీద పెట్టారు కాబట్టి అవకాశం ఉంది. మీరు కాలయాపన చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న అమ్మ కూడా కనీసం చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. వీలైనంత తొందరగా మీరు సివిల్ దావా వేసుకోండి. హైదరాబాద్ నుంచి అంబిక గారు. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు ఒక సలహా కావాలి మేడం. మా వారికి పొలం ఉంది. మా మామగారు చెప్పకుండా ఆస్తి సంతకాలు తీసుకున్నారు. అప్పుడే పాప ఉంది, ఇప్పుడు బాబు పుట్టాడు. తనకి ఇష్టం వచ్చినట్టు కూతురుకి, 2 కూతుర్లు అయితే వాళ్ళకి పెడతాను, వాళ్ళ పిల్లలకి పెడతాను అని బెదిరిస్తున్నాడు. నేనేమైనా చెయ్యొస్తానని అడుగుదామని చేశాను. అమ్మా, మీ ప్రాపర్టీ మీ మామగారిదా పొలము? అంటే వంశపారపర్యంగా వచ్చింది సార్. వంశపారంగా వచ్చినా కానీ ఇప్పుడు మీ మామగారి పేరు మీద ఉంది అది? తన పేరు మీదకి చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు సార్ మా వారి చేత. అంటే ఎట్లా ఎప్పుడు ఎక్కిందంటారు మీ మామగారి పేరు మీద? అంటే 2019లో రాపించుకున్నారు. ఏం రాపించుకున్నారు? పొలం అంతా తనకి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, ఆన్లైన్ లో ఎక్కిచ్చేసారు. రిజిస్ట్రేషన్ చేశారు? మీ భర్తను రిజిస్ట్రేషన్ చేశారా? అవును. అంటే నాన్నని నమ్మకం చొప్పున సంతకం పెట్టాడు, అలా ఎందుకు చేస్తాడులే అని. అంటే గిఫ్ట్ డీడ్ చేశారా, సేల్ డీడ్ చేశారమ్మా? అంటే అన్న పార్టీషన్ లాగా రాసుకున్నారు సార్. అంటే నా ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా పెట్టుకోవచ్చు, మీ వారసులు గాని మీ వారి వారసులు గాని సంబంధం లేదన్నట్టు రాసుకున్నారు సార్. ఓకే ఓకే.
అలాంటి కనుక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ మామగారికి వస్తుందమ్మా. అతను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక మోసపూర్వకంగా కనుక ఒకవేళ మీ భర్త గారు సంతకాలు తీసుకున్నారని మీకు అనిపించినట్లయితే కోర్టులో దావా వేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మోసపూరితంగా చేశారని కానీ బలవంతం చేశారని కానీ మీరు కోర్టులో వేసినట్లయితే ఆ యొక్క మోసం చేశారు బలవంతం చేసిన విషయాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎప్పుడు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. అది కోర్టు ద్వారా కానీ ఇద్దరు ఉభయులు అంగీకరించి క్యాన్సిల్ చేసుకుంటే తప్ప దానికి ఎక్కువ వ్యాలిడ్ అనేది ఉంటుందమ్మా. ఒకవేళ మీరు మీ భర్త గారిని బలవంతంగా చేశారు మోసపరి చేశారన్నప్పుడు విత్ ఇన్ ఒక 2 రోజులకో 3 రోజులకో 1 నెల రోజులుగా మీరు దాన్ని సంబంధిత అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు ఏదైనా చర్య తీసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ భర్త గారు మీకు చెప్పలేదా? తనకి తెలియదు. అంటే అమ్మా నాన్న కదా మోసం ఎందుకు చేస్తారు అని అనుకున్నారు. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మోసం చేసి చూసుకున్నారు అనిపిస్తుందా? చెప్పలేదు సార్, మా వారికి కూడా అదే అనిపిస్తుంది సార్. ఓకే, అనిపించినట్లయితే మీరు దావా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరే నిరూపించుకోవాలి మమ్మల్ని మోసం చేశారని. చదువుకున్నారు కదా మా వారు ఎంప్లాయీ, చదువుకున్నారు కదా తెలియకుండా ఎలా పెట్టారు అని అంటారు కదా సంతకం. అవునమ్మా అంటారు. అవన్నీ కోర్టులో కూడా అడుగుతారు, అది ఎలా పెట్టారని అదర్ సైడ్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సమాధానం చెప్పేలాగా మీరు రెడీగా ఉండి కోర్టులో దావా వేసుకోవచ్చు. అంతా అదే వాళ్ళ కూతురు పిల్లలకి రాసేస్తానని రోజు బెదిరిస్తా ఉంటారు సార్. అతనికి హక్కు ఉంది కాబట్టి పొలంలో కనుక అతనికి కనుక ఖచ్చితమైన హక్కు ఉన్నట్లయితే అది ఎవరికైనా రాయొచ్చు అమ్మా, అది రాసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడుకున్నట్లయితే మీకు తగిన పరిష్కారం త్వరగా వచ్చే అవకాశం ఉంది. కోదాడ నుంచి అప్పారావు గారు. హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మాది ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పక్కన గవర్నమెంట్ డొంక ఉంది. ఆ డొంక మొత్తం పక్క వాళ్ళు కలుపుకొని మా దాంట్లో డొంక పోశారు. అయితే మాకు సర్వేర్ చేయమంటున్నాం, సర్వేర్ నాకు సంబంధం లేదంటాడు. ఎంఆర్ఓ కాడిపోతున్నాం, సర్వేర్ చేస్తుంటాడు. ఇది సర్వేలకు ఎంఆర్ఓ డబ్బులు తప్పటం, సర్వేర్ డబ్బులు తప్పితే ఎంఆర్ఓకి అయితే నాకు సంబంధం లేదంటాం. ఇదే మోసాలు జరుగుతుంది మేడం, ఏంటి మా పరిస్థితి? లాయర్ గారు. ఓకే అండి, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క విధులు విస్మరించి సాధారణ ప్రజానికని ఈ రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళపైన మీరు సంబంధిత ఫోటోలు లాంటివి ఏమైనా తీసుకొని మీరు పై అధికారులకు మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేయకుండా, ఎందుకంటే కింది సిస్టమ్ వాళ్ళు పైన హైరార్కీ కూడా ఒకే ఆలోచనలో ఉండి అవతల వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళండి, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పైరవీలు ప్రభావాలతో చాలా మంది అధికారులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అది జగమెరిగిన సత్యం. అది అట్లాంటప్పుడు మీరు అటువంటి ఫోటోలు మీకు ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి చేసినటువంటి రిప్రజెంటేషన్, అంటే మనం నక్షరాల్లో మనం పెట్టుకుంటాం కదా, లేఅవుట్ ప్రకారం మనకు రావాల్సినటువంటివి నక్షరాల కోసం మనం సర్వే కోసం పెట్టుకున్నట్టు వాళ్ళు అంటే స్పందించకపోయినా వాళ్ళ మీద అధికారులకు లోకాయుక్త అని ఉంటుందండి, స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. ఓకే, లోకాయుక్త వాళ్ళు ఏమన్నారండి? చేసినామని రాయడం కూడా అబద్ధం అనిపిస్తే అదే రిపోర్ట్ను తీసుకొచ్చి చెయ్యలేదండి అని లోకాయుక్త వాళ్ళని చెప్తే లోకాయుక్త వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారు. ఇంకా పై అధికారులను కూడా పార్టీ చేయండి, మీరు ఒక కింది వాళ్ళని కాకుండా కలెక్టర్ని కూడా పార్టీ చేయండి. పార్టీ చేసి కాకపోతే 1-2 సార్లు కాకపోయినా ఒక 10 సార్లైనా మనం తిరగవలసి వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సర్వే రాళ్ళు అనేది నక్షరాళ్ళు, అవి ఎట్టి పరిస్థితుల్లో భూమిలో మనం బావి తీసినా లేకపోతే హద్దులు చెరిపేసినా కానీ 1-2 కోణాల్లో మనకు ఎక్స్టెంట్లో దొరికితే మిగతా యాంగిల్స్ ఉంటాయి. టీప్ అని ఉంటుంది ప్రతి రెవెన్యూ రికార్డులో, అంటే జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయి, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ టీపన్ మన పొలాలే కాకుండా పక్క పొలాలై అవి సంపాదించుకోగలిగి కొంచెం మనం శ్రమపడి చేసుకున్నట్టయితే ఆ డొంకను మీ దాంట్లోకి తీసిందని నిరూపణ చేయగలిగితే ఈ అధికారులు నిర్లక్ష్యం చేసిన వాళ్ళపైన కూడా మీరు క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కొంచెం మీరు కొంచెం ఎక్కువ కష్టపడండి, అంత ఈజీగా ఏది జరగదు. ఇట్లాంటివి కొంచెం మీరు కష్టపడి అధికారుల మీద మీరు చర్య తీసుకునే రకంగా వదిలిపెట్టట్లేదు మమ్మల్ని అన్నప్పుడు వాళ్ళే కదులుతారు. వదలట్లేదు అనేది మీరు ఆ ధైర్యం మీలో ఉండేటట్టుగా ప్రవర్తించండి. బాపట్ల నుంచి ప్రమీల గారు. హలో. హలో,
ప్రమీల గారు నమస్తే అండి, చెప్పండి. అది నేను ఒక ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నానండి ఇందిరమ్మ పథకం కింద. ఓకే. మా భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోయి విడాకులు తీసుకున్నాము. అతను నా ఊళ్ళో కట్టావు కాబట్టి నాది ఇల్లు అని అతను ఉంటున్నాడండి, నా ఇల్లు ఖాళీ చేయకుండాను. నేను బాపట్లో కోర్టుకి వేసాను. ఓకే. కోర్టుకి వేసినా కోర్టు నాకే అని ఇచ్చింది, అమ్మాయికి నీ ఇల్లు ఖాళీ చేయమని. అతను ఆయన ఎదురు తిరిగి పోలీసులు కూడా పట్టబోయి హైకోర్టుకి కాలయాపన కోసం హైకోర్టుకి వెళ్ళాడండి. నేను గత 15 సంవత్సరాల నుంచి దిక్కులేని దానిలాగా బయటే బతుకుతున్నాను. ఇప్పుడు అది హైకోర్టులో ఎప్పుడు ఏంటో నాకేమన్నా మీరు చెప్తారేమోనని చేశానండి. ఓకే జడ్జి గారు. అమ్మా, మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, దాని మీద హైకోర్టులో అప్పీల్ వేశారు. చేశామండి. అప్పీల్ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి అప్పీల్ పెండింగ్ ఉన్నంత మాత్రాన మీ యొక్క డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనేది ఏం లేదు. స్టే ఏమైనా ఇచ్చారమ్మా? అదే ఇక్కడ కోర్టులో లాయర్లు ఇస్తారు కదా, ఇంగ్లీష్ అయితే తెలియదు, నేను చదువుకోలేదు. ఒకసారి అప్పీల్ వేసినంత మాత్రాన మనం డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయకూడదని ఏం లేదు. ఒకసారి మీ లాయర్ గారిని అడిగి స్టే ఉందా లేదో అడగండి. స్టే లేనట్లయితే బాపట్ల కోర్టులో మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుని మీ డిగ్రీని అమలు పరచుకోవచ్చు. స్టే ఉంటే మాత్రం ఆ స్టే అయిపోయేంత వరకు ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ అమలు చేయడం కుదరదు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మీ లాయర్ గారికి చెప్పి ఏదైనా త్వరగా అయ్యే అవకాశం ఉందా మెన్షన్ చేయడమా అంటే, కొత్త మ్యాటర్స్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడు వేసారమ్మా అప్పీల్ మీరు? మేమైతే 3 సంవత్సరాలు అవుతుందండి. మా బల్ల మీద ఉంటుంది, ఇంకా బల్ల మీద పోలేదు, హైకోర్టులో ఉంది కదా ప్రేమేలా తొందరపడితే ఎలా కడుతున్నారు? అవును, అవి సెకండ్ అప్పీల్స్ అనేటువంటి కొంచెం టైం పడతాయి, సివిల్ అప్పీల్స్ అనేటువంటివి. మీ లాయర్ గారి ద్వారా ప్రయత్నం చేయండి అమ్మా, కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లయితే త్వరగా. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 52 అండి. 52. ఓకే. కాబట్టి మీరు ఎక్కువగా జనరల్గా మహిళల కేసులు కానీ, ఉమెన్ కానీ, మన పిల్లలు కానీ, సీనియర్ సిటిజన్స్ కేసులు త్వరగా చేస్తారు. ఆ విధంగా ఏమైనా మీ లాయర్ గారిని ప్రయత్నం చేయమండి అమ్మా. కొత్త కేసులు కొంచెం లేట్ అవుతాయి, అంత మాత్రానికి మీకు న్యాయం జరగదని కాదు. మీరు ఈ లోపల ఒకవేళ స్టే లేకపోతే మీరు కింద కోర్టులో అమలుకి పిటిషన్ వేసుకోండి. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఉంటాయి. దాని ప్రకారంగా మీకు కూడా షెల్టర్ అడిగేటువంటి అవకాశం ఉంది ఆ ఇంట్లో. షెల్టర్ మీరు మీ ఇంట్లో ఉంది కదా, మీ ఇంట్లో నేను ఉండడానికి నాకు ఇవ్వమని చెప్పేసి మీరు దీనికి మన ఉమెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు కోర్టు ద్వారా మీకు అందులో ఉండేటువంటి అవకాశం కల్పిస్తారు. మీరు బయట ఉండాల్సిన అవసరం లేదు. ఉంటుందండి, మన డిపార్ట్మెంట్ ఉంటుంది, మన ఉమెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని కలవండి ఒకసారి. లేదంటే మీరు ఏదైనా మా న్యాయ సేవాధికారి సంస్థ ఉంటుంది, బాపట్ల కోర్టుకు వెళ్ళి న్యాయ సేవాధికారి సంస్థను అడగండి. వాళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు ఎక్కడ చేయాలి ఏంటని. ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీకు ఇంటర్మ్గా మీరు ఆ కేసు అయ్యేంత వరకు మీరు ఆ ఇంట్లో ఉండడానికి మీకు అవకాశం కల్పిస్తారు. మంచి లాయర్ గారిని కలిసి మీరు, లేకపోతే మా న్యాయ సేవాధికారి సంస్థ కలిసినట్లయితే బాపట్లలో మీరు వారికి తగిన సలహా ఇస్తారమ్మా. అక్కడ వెళ్ళడం మంచిది. మీరు ఆల్రెడీ అంటే విడాకులు అయినాయి కదమ్మా మీకు? ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ విడాకులైనప్పుడు మీరు ఈ జీవితకాలం సరిపడా మీరు ఆయన దగ్గర నుంచి భరణం ఏమన్నా తీసుకున్నారా? అతని దగ్గర నాకు ఆస్తి ఏమీ లేదు, నేను జైల్లో కూర్చుంటాను, నాకే తిండి ఒకళ్ళు పెట్టాలా, నేనేం పెడతాను అవకానన్నది. ఓకే. నేను అందుకని ఆ భరణం కూడా వాడు ఒక దరిద్రులు అని చెప్పి నేను వాడి దగ్గర నుంచి ఏం కోరుకోలేదు, నా ఇల్లే నాకు స్వాధీనం చేయమని అడిగానండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.